కాకతీ రుద్రమదేవి. ఆమె వెంట వేటకు వెళ్ళిన వీరులు ఒక్కొక్కరే వెనక్కి తరలి వెళుతున్నారు. రుద్రమదేవి గంభీరంగా రాజసౌధంలోకి వచ్చింది. సుందరం సువిశాల అంతఃపురము, అందులోని నిత్యము అలనీటితో ప్రవహించే స్నానశాల, పన్నీటితో నింపబడిన సువాసనాభరితం వెన్నెల మొదలైన తొలినాడు రావత్తులలాగా మబ్బు అంచున వేలాడుతున్న చంద్రుడు, లక్షలాది నక్షత్రాలు ఆకాశాన్ని నింపుకున్నాయి. స్వచ్ఛమైన గాలి విసురులో ఆమెకు ముఖ్యమైన పరిచారికలు 30 మంది. వారికి ఆమె ఎవరో తెలుసు. ఆమెకు మాత్రమే వారి మధ్య రహస్యాలు లేవు. ఈమె వార్త ఆ ద్వారం గడప వరకే. ఆమె స్త్రీ అన్న మాట మరెవరికీ తెలియరాదు. అంత నిఘా. ఇప్పుడు కాపలా కాసే వీరశేఖరులు అందు ప్రవేశమే లేదు. ఆఖరికి రుద్రదేవుని భార్య ముమ్ముడాంబకు కూడా ఇప్పుడు ఆమె లోపలికి వచ్చి ఆసీనురాలైంది. దాసీలో ఆమె వలవలను వలిచారు. చల్లటి గాలికి ఒళ్ళు హాయిగా ఉన్నది. ప్రాణము దూదిపింజల వలె మెత్తని కదులుచున్న మేఘం వలె అంత సౌఖ్యం తనకు తెలియదు. ఈ సౌఖ్యాన్ని వదులుకునేది లేదిప్పుడు. అది వీరభద్రుని తలపు కాదది మన్మథని వలపు పిలుపు. చిత్రమైన బాధ. ఈ సర్వ సామ్రాజ్యము, ఈ యావత్ ప్రపంచము అతని ప్రేమ ముందు, గాఢ అనురాగం ముందు స్వల్పంగా, చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె మడిచి పెట్టబడిన బారాటు వెంట్రుకలను ఒక దాసి విప్పునది. అవి వదులుగా భుజాల మీద జారి ఆకాశాన్ని కప్పుకున్న నల్లటి మేఘాల వలె వేలాడుతున్నాయి. ఎంత అందమైన కేశ సంపద! స్నానము, పన్నీటి స్నానం, పచ్చి పసుపుతో, గంధంతో, మెత్తని శనగపిండితో నలుగు పెట్టబడిన శరీరం, కమ్మని సువాసన, పెద్ద దువ్వెనకు అలవి కాని పొడగాటి ఒత్తైన వెంట్రుకలు, ఎర్రని నిమ్నోన్నత శరీరము, బంగారు మేనిఛాయ, ప్రతి అంగము సౌందర్య ఉద్దీపనమే. ముఖ్యంగా ఆ పెదవులు వంగిన విల్లువలే లావత్తును వంచి ఎదురుపదురుగా అంటించినట్టు ఎంత చక్కని ముక్కు! పురుష వేషంలో బంధించబడిన ప్రాణమున్న అపరంజి బొమ్మకు ఈ గదిలోనే స్వాతంత్రం. ఆమెకు నగ్నంగా స్నానం చేసే స్వాతంత్రం ఇంతకు ముందు లేదు. కానీ ఈవేళ తెలియని తెగింపు. కటివస్త్రం ఎప్పుడూ ఉండేది, ఇప్పుడు లేదు. ఆ పచ్చటి పురులు పూచిన పచ్చటి పువ్వుల గుత్తల వలె, కాళ్ళ చర్మం కలువ పువ్వుల లావణ్యం వలె అందరికీ సంభ్రమమే. వయస్సుని, యవ్వన రాగహేళని ఏ ఇనుప కచ్చడాలు దాయగలిగినాయి? పురుషుడుగా ఉన్నప్పుడో, రాజ్యకార్య నిర్వహణలోనే మంత్రి సామంతులతో మంతనాలు చేస్తున్నప్పుడో, వేటకు వెళ్ళిన క్షణాల్లోనో తాను పురుషుడు, రుద్రదేవుడు. కానీ ఇప్పుడు ఈ క్షణాన మనసు 1000 రేకులు విరిసిన పువ్వై, గాలి కూడా ప్రేమ వార్తల గుసగుసలు పోతున్నప్పుడు, సముద్ర తరంగాల వలె, పగిలిన అగ్నిపర్వతం వలె, గాలి వీవనల ఉధృతి వలె ఇహ తాను బయటపడక తప్పదు. తాను రుద్రదేవుడు కాదు, రుద్రదేవి, రుద్రమదేవి. ఈ రుద్రదేవుడికి వీరభద్రుడు సమాగమం ఈవేళది కాదు. అతను ఆమె మనసులో చాన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు. ఒకానొకనాడు స్త్రీ కాదా? ఆనాటి నుంచి ఆమెను వేధిస్తున్న మరో ప్రశ్న ఏమిటంటే, లోకంలో అందరు స్త్రీలకి వలె లాలిత్యంతో లాలించబడి పెంచబడుతూ ఉంటే తాను మాత్రం పురుషునిలాగా ఎందుకు పెంచబడుతున్నది? ఆమె ఆ సాయంత్రమే తల్లిగారైన సోమాంబికాదేవిని ఇలా అడిగింది. అమ్మా, నేనెవరిని? మా బిడ్డవు. ఇంతకీ నేను మీకు మళ్ళీ స్త్రీనా, తండ్రి గారికి మళ్ళీ పురుషుడినా? ఆమె తల్లి చిత్తరువులోని బొమ్మల వలె బిత్తరబోయి నిలబడినది. రుద్రమదేవి కంటి కొనలు చిన్న కన్నీటి బిందువు పుటకరించి, స్వచ్ఛమైన స్త్రీల ఆలిత్యాన్ని ఎంత క్రూరంగా పురుషుని వలె మార్చబోతున్నారో. నేను నీ వంటి స్త్రీని కానా అన్నది. సోమాంబికాదేవికి ఏమని జవాబు చెప్పవలనో తెలియలేదు. రుద్రమదేవి గంభీరంగా నడుచుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోయినది. అయితే బాలిక అయిన రుద్రమదేవికి రాజకీయాల మీద ఇంకా పట్టు చిక్కలేదు. అంతా తండ్రిగారు శివదేవయ్య మహామాత్యులు చూసుకుంటున్నారు. అదీగాక మొదటి నుంచి ఆంధ్ర సామ్రాజ్యలక్ష్మి చాలా యుద్ధాలని అనుభవించింది. సుస్థిరత లేని ప్రభువులతో, సైన్యాల పదఘట్టనతో, కత్తి మొదల మెరుపులతో, రక్తపాతాలతో ఈ ధాత్రి చాలా దుఃఖాన్ని అనుభవించింది. చాళుక్యరాజుల పతనం తర్వాత కానీ సుస్థిరమైన కాకతీయ వంశ స్థాపన జరగలేదు. చాళుక్య రాజుల సామ్రాజ్యాన్ని తమ దాయాదుల వల్ల చిన్నాభిన్నం చేసుకుని, ఈ సామ్రాజ్యానికి ప్రభువులు తామంటే తామే అని తెగనరుకుని యుద్ధాలు చేసి మరీ చచ్చారు. ఇది కాకతీయ ప్రభువులు ఈ రక్తస్థలి నుంచి నేర్చుకున్న గుణపాఠం కాదు, అనుభవం. అందుకే రుద్రమదేవి ముత్తాతగారు ప్రోల మహారాజు ఈ కాకతీయ వంశాన్ని స్థాపించారు. అయితే గణపతి రుద్రదేవులకి పుత్రులు లేకపోవడం చేత సారంగధర మహారాజు ఉంపుడుగత్తకు పుట్టిన హరిహర మురారిదవులు ఈ రాజ్యం మీద కన్నేసి ఉంచడం చేత రుద్రమదేవి రుద్రదేవుడిగా పెరగక తప్పలేదు. నిజమే, ఈ పెంపకం చాలా కష్టమే. అయినా ఇంతకన్నా మరో మార్గం లేదు. బాలికగా ఆమె పెంచబడిన బాలుడిగా విద్యలు వీరత్వాలు నేర్చుకున్నది.
అది మనకు తెలిసిన కథే. ఇలా ఆమెను పెంచటంలోని ధర్మ సూక్ష్మత ఇది. కాకతీయ సామ్రాజ్యాన్ని చిరకాలం శాంతి సౌభాగ్యాలతో కలకలలాడుతూ పరిపాలింప చేయాలన్నది ఇది అర్థమయ్యేట్టు చెప్పగల బాధ్యత శివదేవయ్య మంత్రులు. ఇది కాకతీయ సామ్రాజ్య విజయశ్రీ నుదుటిని దిద్దిన కుంకుమగా అందరూ భావిస్తున్నారు.